హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే కలుపుతున్నాను. టైం వచ్చి 12 దాటింది అనమాట. 12:30 కల్లా వాళ్ళకి లంచ్ టైము. ఇంకా లోపలైతే బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పిల్లలకైతే చిన్నపిల్లలే కదా, ఇంకా వాళ్ళు సరిగ్గా కలుపుకోవడం రాదులే అని చెప్పి ఇంకా ప్రతిరోజు అయితే అన్నం అయితే కలిపే పెడతానండి ముగ్గురికిను. ఇంకా అది కాక వాళ్ళు కలుపుకునేటప్పుడు బాక్స్లో కలుపుకోవాలంటే అది కింద పైన పడుతుంది, ఎందుకులే అని చెప్పేసి ఇంకా వైషు అయితే కలుపుకునేది. కానీ ఇంకా వీళ్ళిద్దరికి ఎట్లాగో కలిపి పెడుతున్నాను కదా అని చెప్పేసి ఇంకా తనకు కూడా ఇంకా కలిపే పెట్టేస్తాను. కొంచెం కూరన్నం కొంచెం పెరుగన్నం అయితే బాక్స్లో పెట్టేసేసి ఇంకా వాళ్ళ బ్యాగుల్లో పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా తెలుసు కదా, ఇంక ఇవన్నీ స్నాక్స్ ఇవన్నీ అయితే మొత్తం అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎట్లాగైనా కలుపుకోవడం రాదు. ఇంకా చిన్నోడికి హంసిక అయితే ఎట్లాగో రాదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ప్రతిరోజైనా కలిపే పెడతాను. అది కాక మనం మార్నింగ్ ఎప్పుడో కలిపిన అన్నం అయితే ఇంకా మనకు మధ్యాహ్నం తినేటప్పటికి అదో రకంగా బిగుసుకుపోయినట్టు అట్లా అయిపోతుంది. కానీ ఇంకా మేము అప్పుడే కలుపుతున్నాము. ఇంకా స్కూల్కి వెళ్ళంగానే ఎమ్మటే తినేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది అనమాట. అట్లా ఏముండదు. మామూలుగా అయితే పొద్దున్నే కనుక మనం అన్నం ఏదైనా కలిపి పెట్టుకున్నాం అనుకో, పప్పు కానీ ఏదైనా కర్రీ కానీ ఫ్రై అయితే బాగానే ఉంటుంది. కానీ నా కర్రీస్ అయితే మాత్రం కలిపి పెట్టామనుకో మనం మధ్యాహ్నం తినే టయానికి అదో రకంగా అయిపోతుంది అనమాట. ఏదో గట్టిగా అయిపోయినట్టు డ్రైగా అయిపోయినట్లు అట్లా వస్తుంది. సో మేము ఇప్పుడు 12 అప్పుడు మేము బాక్స్ అంతా కలిపి పెట్టేసరికి ఇంకా ఎట్టాగో 12:30 12:25 అట్లా అవుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి 12 దాటిద్ది కదా, మేము లంచ్ బాక్స్ కలిపేటప్పటికే 12 దాటిద్ది అనమాట. ఇంకా అదంతా కలిపి పెట్టేసరికి అట్లాగో ఒక 20 మినిట్స్ పట్టిద్ది వీళ్ళు ముగ్గురికి బ్యాగ్ సర్దేసరికి. ఇంక ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి పొటాటో చేస్తాను అనమాట. పిల్లలకి పొటాటో అంటే బాగా ఇష్టం. కాకపోతే వైషు చాలా రోజుల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమంటుంటే ఒకే ఒక్క పొటాటో ఉంచి ఆ ఫ్రైలోంచి ఒకే ఒక్క పొటాటో ఉంచి అలా నీళ్ళలో వేసి నానబెట్టారనమాట. ఈవినింగ్ చేసి స్కూల్ పంపిద్దాంలేని ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను కదా, ఇంక వాటిని అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పి మా పిల్లలకైతే పొటాటో అంటే ఇంకా ఎంత ఇష్టమని అంత ఇష్టం. మా బుడ్డోడికి కూడా ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి పిల్లలు ప్రతి ఒక్కరికి పొటాటో ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరేమో నాకు తెలిసి. మా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళందరికి కూడా పొటాటో ఫ్రై అంటే పిచ్చి అనమాట. మా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. ఇంకా అందుకని చెప్పి పొటాటో ఫ్రై చేసి, కాకపోతే వయసు చెప్పాను కదా చాలా రోజులు అడుగుతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని. సో ఒకటి ఉంటే ఒకటి ఉండదు అనమాట. పొటాటోలు ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఉండదు, ఆయిల్ ఉన్నప్పుడు పొటాటో ఉండవు. సో రెండు ఉన్నప్పుడు ఇంకేదో ఒక పని ఉంటుంది. ఇట్లా అయిపోతుంది అనమాట. ఇంకసారి చాలా రోజు అడుగుతుందిలని ఒక పొటాటో మాత్రం తీసి పక్కన పెట్టేసి దానికోసం అలా చేశానండి. ఇంకా ఈవినింగ్ చేయొచ్చు. ఇంకో కర్రీ వచ్చేసి ఈరోజు బీరకాయ మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టినాక ఇంకా అప్పుడు కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు బాగా లేట్ అయిపోయింది. ఇంకా శనివారం రోజు బ్లాగ్ అండి ఇది. ఇంకా రోజు పూజ అదంతా చేసుకునేసరికి లేట్ అయిపోయింది. అందుకని ఫస్ట్ పిల్లలకి పొటాటో ఫ్రై చేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా బీరకాయ కర్రీ వండుకొని మేము కూడా లంచ్ అదంతా తినడానికి ముందు అయితే ఇలా ఇది వచ్చి రాగి పిండి అండి. రాగి పిండితో బూరెలు చేద్దాంలేండి, కొంచెమే పిండి అనమాట. ఇంకా పిండిని అయితే కలిపి పెట్టేశాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా చేస్తున్నాను అనమాట. ఇందాక చెప్పాను కదా, ఇంకా పొటాటోలు ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేసి పెట్టానని అవైతే కట్ చేసి ఇంకా వాటిని అయితే ఇప్పుడు ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వచ్చి వైషుకి అయితే బాక్స్లో పెట్టేస్తాను అనమాట. సిమ్లో పెట్టేశానండి. ఇంకా లంచ్ తినేసిన తర్వాత అంట్లు అవి తోముకుంటున్నాను. ఒక స్టవ్ పగేదేమో పొటాటో అదే ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తున్నాను అనమాట. అవి ఫ్రై అయితే ఇంకా తనకి బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా అన్నం తిన్నాక అంట్లు వస్తాయి కదా, అవి తోముకుంటానే ఇంక పనులు చేసుకున్నాను. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయిన తర్వాత ఇందాక రాగి పిండితో బూరెలు చేద్దామని కొంచెం పిండి కలిపాను కదా, ఇంకా వాటిని అయితే బూరెలు చేయాలన్నమాట. చాలా రోజులు అయిపోయింది చేసి. ఈ మధ్య అసలు స్నాక్స్ ఏమీ చేయట్లేదు అనమాట. ఈవినింగ్ టైంలో సరిపోతూ ఉంది.
ఇంకా అందుకని సరేలే కొంచెం బెల్లం ఉందన్నమాట. సో ట్రై చేసి అంతకుముందు చేశాను కానీ ఈ మధ్య చేసి చాలా రోజులైందనమాట. అందుకని చెప్పి సర్లే ఒకసారి చేద్దాంలే అని చెప్పి చేశాను. అది కూడా మరింత పిండి కూడా కలపలేదనమాట, ఎందుకంటే బెల్లం కొంచెమే ఉండింది. ఇంకా అందుకని మరింత పిండి కలిపినా మళ్ళీ మనం ఎక్కువ పిండి వేసినా స్వీట్ లేకపోతే ఆ బూరెలు అంత టేస్ట్ ఉండవు కదా. అందుకని ఇంకా నేను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయిన తర్వాత వాటిని తీసి బాక్స్లో పెట్టేసేయాలి. ఇంకా వైషుకి అయితే కొంచెం యాపిల్ కట్ చేసేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కొంచెం వేసి, ఇంకా తనకైతే ఈవినింగ్ తను వచ్చి 7కి వస్తుంది అనమాట. ఇప్పుడు హంసి వాళ్ళని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు ఇంక ఇది ఇచ్చేస్తారనమాట స్కూల్లో. ఇంకా తను ఇంకా 7కి వస్తుంది కదా, ఇంక ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా పొటాటో అది ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేసేసి కొంచెం కెచప్ ప్యాకెట్ ఉంటే అది కూడా పెట్టేసి అన్ను తింటుందిలే అని చెప్పేసి ఇంకా మామయ్య అయితే వెళ్ళి ఇంకా అది ఇచ్చేసేసి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసారండి. ఇంకా హంసి జున్ను అయితే వచ్చేసారు. ఇంకా చెప్పాను కదా వైషు అయితే 7కి వస్తుంది. ఇంకా రాగానే హంసిక అయితే ఇంకా ఏమైనా ఎస్టీలు అట్లాంటివి పెడితే ఇంకా రాగానే చెప్పిద్ది అనమాట, ఎస్టీలు పెట్టారని, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సో ఇవన్నీ చెప్పేసేది. మా బుడ్డోడైతే చూడు, మొయ్యలేవరా బాబు నేను తీసుకొని వస్తాను అక్కడ పెట్టేసే అని చెప్పినా కూడా వినడు. వాడు లంచ్ బ్యాగ్, వాడు స్కూల్ బ్యాగ్ వాడే మూసుకురావాలి, చెప్పినా కూడా విడను అనమాట. మనం చూస్తుంటే వాడు మొయ్యలేక లాక్కొని వస్తాడు. నీకెందుకురా అంత బాధ, నేను తీసుకొస్తాను అక్కడ పెట్టని చెప్పినా కూడా వినడనమాట. ఇంక వాడే తీసుకొచ్చుకోవాలి. వాడు బ్యాగ్లో అయితే మాత్రం మనల్ని ముట్టుకొని వాడే తీసుకొచ్చుకోవాలి. ఇంక ఇక్కడ తెచ్చిన తర్వాత అయితే స్నాక్స్ ఏదో మధ్యలో స్కూల్లో తినడం మర్చిపోయినట్టున్నాడు అనమాట. ఇంటికి రాగానే ఓపెన్ చేసి తినలేదు మమ్మీ అని చెప్పి చూపించి ఇంక ఇప్పుడైతే తింటున్నాడు మా బుడ్డోడైతే. ఇంకా వీళ్ళు వచ్చి ఇంకా కొంతసేపు ఆడుకుంటున్నారు. ఇంక చెప్పాను కదా నేను ఇంకా ఈ మధ్యాహ్నమే ఈ పిండి అది కలిపి పెట్టాను అనమాట. అంటే లంచ్ తినడానికి ముందే కలిపి పెట్టిన తర్వాత లంచ్ తిన కొంతసేపు అది బాగా నానితే పొంగుతాయి అని చెప్పి ఇంకా అలా చేశాను అనమాట, కలిపి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అలా అవుతుంది. ఆ టైంలో వేశానండి. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు కొంతసేపు. ఇంకా హంసిక అయితే హోంవర్క్ అది కూడా రాసేసింది. తను రాసేసిన తర్వాత అయితే ఇంకా చేస్తున్నాను అనమాట. తను హోంవర్క్ రాపించినాక ఇంకా ఇవి బూరెలు చేస్తున్నాను, రాగి బూరెలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, బాగా పొంగు వస్తాయి అనమాట. మనం ఎక్కువసేపు నానబెడుతున్నాం కదా, అంటే మధ్యాహ్నం ఎప్పుడో కలిపాను కదా పిండి, అలా 1 గంట సేపు 2 గంటలు అట్లా నానితే బాగా పొంగు వస్తాయి అనమాట. మనం మరీ హై ఫ్లేమ్లో పెట్టినా పైన ఉడికేసి లోపల ఉడకదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బూరె కొంచెమే అయినాయిలేండి, కరెక్ట్గా అన్ని 12 అయినట్టున్నాయి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా సరిపోయాయి అనమాట. తలా 2 తినేసేసరికి సరిపోయినాయి. ఇంకా బూరెలు అవన్నీ వేస్తున్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొంతసేపు పిల్లలతో వాళ్ళ స్కూల్లో ఏం జరిగినాయి ఏంటి అవన్నీ చూసుకున్నాక ఇది వచ్చి ఈవినింగ్ అండి, టైం 7:30 అలా అవుతుంది. ఇంకా మామయ్యకైతే చపాతీ చేస్తున్నాను. ఇంకా అన్నం కూడా వండేసానండి. ఇంకా మధ్యాహ్నం కొంచెం ఈరోజు వచ్చేసి ఇంకా శనివారం మేము ఎవరం అన్నం తినమాట, అందరం టిఫినే. ఇంకా అందుకని మామయ్యకి కొంచెం అన్నం వండి ఒక చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ తినేసి కొంచెం అన్నం తింటారనమాట. ఇంకా మేమందరం అయితే టిఫిన్ ఈరోజు శనివారం రోజు టిఫిన్కి పెసలు నానబోసాను మార్నింగే పెసరట్టు చేయడానికి. ఇంక ఈ పెసలు అయితే మిక్సీ పట్టేసేసి ఇంక ఇప్పుడు పెసరట్టు వేయాలి. ఇంకా వైషు వాళ్ళు పెసరట్టు తినర్లేండి, వాళ్ళకి మామూలు దోశ పోయాలి. ఇంకా పెద్దవాళ్ళకేమో పెసరట్టు అనమాట. వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.